హాయ్ అండి, హలో. ఈరోజు డ్రై చికెన్ చేస్తున్నా. అవ్వండి, ఫస్ట్ ఆయిల్ వేడైనాక చికెన్ బాగా కడుక్కుని దాంట్లో పసుపును ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అది నానిన తర్వాత ఇప్పుడు నూనె వేడైంది చూడండి, దాంట్లో వేస్తున్నా. అది ఉప్పు వేసేసరికల్లా కొద్దిగా ఇట్లా నూనె అనేది ఇట్లా పైకి స్ప్రెడ్ అవుతుంది. అది నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అండి. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. బాగా మన చికెన్ పికిల్స్కి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై అయిపోవాలి. ఇది బోన్స్తో ఉన్న, బోన్లెస్ ఉన్న, స్కిన్ ఉన్న, స్కిన్ లేకపోయినా ఇది డ్రై చికెన్కి పనికి వస్తుందండి. ఎట్లాగైనా వేసుకోవచ్చు. అదిగండి వేగుతుంది, బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అది ఇది చాలా సింపులేనండి, పెద్ద కష్టమేమి కాదు. సింపుల్గా ఉండే ప్రాసెస్ ఇది. అదిగోండి రెడీ అయిపోయింది. ఇంకా బ్రౌనిష్ వచ్చేసింది కలరు. పీసెస్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. బొక్కలు కూడా మెత్తగా చురు అయిపోయినాయి, బాగా వేగిపోయినాయి. ఇంకా రెడీ అయిపోయింది, తీసేయచ్చు ఇది. ఇప్పుడు ఇంకా ఇట్లా మన బౌల్లో వేస్తే కరకరలాడుతూ ఉంటాయి అవి పీసెస్. సప్పుడు కూడా వస్తుంది. ఇట్లా డ్రై చికెన్ అంటే అంతే కదా, డ్రైగానే ఉంటుంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. మళ్ళీ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ఈ డ్రై చికెన్ అనేది నేనైతే చెప్తున్నాను కదా, చాలా బాగుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. స్పైసీ అయితే అసలు అబ్బా చాలా స్పైసీ ఉంది. మొత్తం రెడీ చేసినాక చూడండి మీరే అంటారు. అంటే బోన్స్ ఉండేసరికి కొంచెం లేట్ అవుతుంది అది వేగడానికి. ఎండలు ఎలా ఉండి హైదరాబాద్లో 8 o'clock నుంచి కూడా బయటికి రావడానికి కూడా వీలు లేకుండా ఉండే ఎండలు. అసలు ఎట్లా ఉంటారో ఏమో అనిపిస్తుందండి. అసలు మా పిల్లలైతే ఇంకా కాలేజీకి వెళ్తూనే ఉన్నారు. ఈ ఎండలకి భయం వేస్తుంది. అయిపోండి, అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని కరివేపాకు ఉంటుంది కదా, కడిగి పక్కకు పెట్టుకుని అది కొంచెం వాటర్ లేకోకుండా ఆరబెట్టేసుకొని దాన్ని తీసుకుని ఇప్పుడు ఈ ఆయిల్లో సిమ్లో పెట్టుకుని ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇట్లా టపటపలాడుతుంది కదా, ఆడి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, స్టవ్ మీద అంతా పడుతుంది. అందువల్ల అలా మూత పెట్టాను నేను. కొద్దిసేపు అయితే అది వేగిపోతుంది. చూడండి వేగిపోయింది. బాగా ఇట్లా కరకరలాడాలి. ఇట్లా పట్టుకుని నలిపితే ఆకు పొడి పొడి అయిపోవాలి. అలా అయిపోయింది కూడా, పైగా రెడీ అయింది. దీని తర్వాత పచ్చిమిర్చిని మధ్యలోకి కోసుకుని
వేసుకుందాం. పచ్చిమిర్చి కొయ్యకోకుండా అయితే ఇట్లా పగిలి మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందువల్ల మధ్యలో కోసేసుకుని పచ్చిమిర్చిని దానికి కూడా మూత పెట్టుకుందాం. ఇక చూడండి పచ్చిమిర్చి వేస్తున్నా. అవి ఎలాంటేనే భయం వేస్తుంది, అది కానీ మూత పెట్టేసాను. ఎందుకంటే అసలు అవి ఎట్లా అంటే చాలా సౌండ్ వచ్చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చేతుల మీద పడతా కలుతూ ఉంటుంది. అందువల్ల ఇలా వేసుకున్నాను. అదిగండి డ్రై చికెన్ లాగండి చూడండి. ఇది ఎప్పుడు కరివేపాకు ఎట్లా పొడి పొడి అయిపోయిందో. ఇప్పుడు ఇవి కూడా పచ్చిమిర్చి కూడా రెడీ అయిపోయినట్టే, ఇంకా వేగిపోయినాయి మంచిగా. ఎందుకంటే కొద్దిగా బాగా వేగితే కారం అనేది అనిపించదు, పచ్చిమిర్చి టేస్ట్ కూడా బాగా అనిపిస్తాయి. పచ్చిగా ఉండేవి అనుకోండి కారం కారంగా. హాయ్ అండి, హలో. ఇది వచ్చేసి డ్రై చికెన్. నేను ఎలా చేశాను అనేది వేరే వీడియోలో చూపిస్తా. అదిగోండి, అది వచ్చేసి ఎండుమిర్చిను ఎల్లుల్లిపాయలు కారం, అది పచ్చిమిర్చి బాగా వేపుకున్నా. ఇవన్నీ కలిపితే మిక్స్ చేస్తే డ్రై చికెన్ రెడీ అవుతుంది. చాలా అంటే చాలా స్పైసీగా ఉందండి. అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసి తినేసరికి. అది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది, కానీ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.